ఒంటిమిట్ట కోదండ రామాలయం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం సీతారాముల కళ్యాణం జరగనుంది. పండు వెన్నెల్లో కన్నుల పండుగగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాలమైన ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రామయ్య క్షేత్రం నుంచి జానకిరాముల పరిణయం సాగే స్థలి వరకు దేదీప్యమానంగా వెలిగేలా విద్యుత్ దీపాలు అమర్చారు. ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తుల కోసం మొత్తం 122 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో 500 నుంచి 600 మంది కూర్చునేలా, మొత్తం 60,000 మంది వీక్షించేలా సిద్ధం చేశారు. లోనికి ప్రవేశించే సమయంలోనే ముత్యాల తలంబ్రాల పొట్లాలు 2, తిరుమల లడ్డు 1 అందించనున్నారు. పంపిణీకి 13 కియోస్క్లను సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణానికి సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు, సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 2,624 మందితో పర్యవేక్షణ చేయనున్నారు. అదనపు ఎస్పీలు 5 మంది, డీఎస్పీలు 30, సీఏలు 98, ఎస్ఐలు 226, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 500 మంది విధుల్లో ఉంటారు. అంతేకాదు కానిస్టేబుళ్లు 1,116, మహిళా పోలీసులు 145, హోంగార్డులు 504 మందిని నియమించారు. టీటీడీ భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో చిత్రీకరిస్తారు. వాహనాల పార్కింగ్కు 18 స్థలాలను ఎంపిక చేశారు. Gracias.